వారాహి యాత్ర సమయంలో పవన్ కళ్యాణ్కి మీరు సవాల్ చేశారు. సవాల్ చేస్తూ లేఖ కూడా రాశారు. దమ్ముంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి తనను ఆహ్వానించాలని కోరారు. అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. మీరు ఒక పార్టీలో ఉన్నారు. అప్పుడు ఇండివిజువల్గా డెసిషన్ తీసుకుంటున్నారని చెప్పినప్పుడు కూడా మీరు ఒక పార్టీలో ఉన్నారు. ఆ పార్టీని మీరు ఎందుకు కన్విన్స్ చేసి పిఠాపురం నుంచి పోటీ చేయలేకపోతున్నారు? నేను కన్విన్స్ చేసే ఉద్దేశం నాకు లేదు. ఏంటంటే ఏ డిమాండ్ పెట్టకూడదు. వారు గౌరవప్రదంగా ఆహ్వానించారు నన్ను. మళ్ళీ వారు తలపోటు తేగకూడదు. సీట్లన్నీ పంపిణీ అయిపోయాయి అనే ఉద్దేశంతో నేను అడగలేదు సార్. ఏ పార్టీలోకి వెళ్ళి ఉండకపోతే గ్యారంటీగా పోటీ చేసి ఉండేవాడిని సార్. ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉండేవాడిని సార్. 2019 చేద్దాం చూశాను సార్. 2018 వారు తుని కవాత టైంలో సార్ తుని అన్నవరం కత్తిపూడి పత్తిపాడు వంతాడ సంబంధం లేదండి. వంతాడ పత్తిపాడు జగ్గంపేట సామలకోట పిఠాపురం మీటింగ్ అయ్యి చేశారండి. ఇంటికి వస్తున్నాను అని చెప్పేసి ఎనపమొక్క నీటిలో నాబెట్టారండి. అప్పుడు అంతే ఇదే మోసం సార్. అప్పుడు కూడా ఇదే మోసం సార్. పిఠాపురం వచ్చండి, దత్తుడు దయ ఉంటే పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పారు సార్. దత్తుడు గుడికి వెళ్ళి ఎప్పుడన్నా దండం పెట్టిన సందర్భం కానీ దత్తుడు ఫేస్ ఎలా ఉంటుందో కూడా తెలియదండి. దత్తుడు దయ ఉంటే నేను ఇక పోటీ చేస్తాను సార్. అప్పుడే బేజా నాకు మైండ్లో వచ్చేసిన పోటీ చేద్దాం, తేల్చేద్దాం, ఏదో తేలిపోవాలా. సినిమా వాళ్ళు గౌరవిస్తారా, రాజకీయంలో నిత్యం సేవలు అందించే వాళ్ళు గౌరవిస్తారా తేల్చుకుందాం అనుకున్నాను సార్. ఇప్పుడు కూడా రెడీ అయ్యాను సార్. అనుకోని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానం మేరకు నా ఆలోచనని విరమించుకున్నాను సార్. ముద్రగడ పద్మనాభం పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతారు, అందుకే ఆయన పక్కన పెట్టారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎవరు పక్కన పెట్టలేదు సార్. ఆల్రెడీ వైసీపీ సీట్లు అనౌన్స్ చేసేసింది సార్. అనౌన్స్ చేసేసింది అని వెళ్ళాను సార్. నేను ఒక సీటు కానీ మా కుటుంబానికి కానీ వేరే వాళ్ళకి కానీ నేను చెప్పే పరిస్థితి లేదండి. కొన్ని చోట్ల మార్చారు కదా సార్. ఎక్కడ 1-2 నువ్వు మార్చిన తర్వాత అది మార్చాలంటే వారికి వారి రిపోర్ట్ బట్టి మార్చుకున్నారండి. నాలాంటి వాడు రికమెండ్ చేయడం వల్ల కాదండి. నా రిపోర్ట్ బాగుంటుంది కదా సార్. వెళ్ళిన తర్వాత నేను మా నాయకుడికి తలపోటు ఇవ్వకూడదు. తలపోటు తెచ్చే మనిషిని కాదు. ఒక పేరు అనౌన్స్ చేసిన తర్వాత ఆ మనిషికి ఇవ్వకుండా మళ్ళీ ఇంకో మనిషిని మారిస్తే ఎన్నో కష్టాలు ఉంటాయి సార్. చాలా బాధలు ఉంటాయి సార్. అన్నీ ఫేస్ చేసే పరిస్థితి వారు కలజేయకూడదు అనే ఆలోచనతో ఉన్నాను తప్ప అయ్యా నేను బెదిరిపోయి కాదు, ఇంకోటి కాదండి. నేను ఇంటర్ఫీర్ అవ్వను సార్. ఏది చాలామంది అడిగారు నన్ను, నా సీటుని. నేను ఏ కండిషన్ లేకుండా వెళ్తున్నానమ్మా, ఏ కోరిక లేకుండా వెళ్తున్నాను, ఏ డిమాండ్ లేదు నాకు. నేను ఇప్పుడు మధ్యలో దూరి మీకు సీట్లు చెప్తే మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది. వారు తలపోటు తెస్తున్నారనే మాట నాకు నా మీద రాకూడదు అని చెప్పి నేను ఆలోచించాను సార్.